హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్ 12,728 సర్పంచ్ స్థానాలు 1,12,242 వార్డులు 3 విడతలు 1,66,00,000 మంది ఓటర్లు తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది గ్రామంలో సంగ్రామం మొదలైంది నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ జెండాలు ఎజెండాలు గుర్తులతో ఏమాత్రం సంబంధం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఇది నాన్ పార్టీ బేస్డ్ ఎలక్షన్ కానీ రాజకీయ పార్టీల మద్దతు జోక్యం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరిగిన చరిత్రే లేదు ఈసారి కూడా అదే రిపీట్ అయింది ఇటు నామినేషన్లు ఊపందుకున్నాయి అటు వేలం పాటలు జోరందుకున్నాయి ఒక్కో సర్పంచ్ పదవి 50 లక్షల నుంచి కోటి పలుకుతోంది కొందరైతే సర్పంచ్ పదవి కోసం ఎకరాలకు ఎకరాలు రాసి చేస్తున్నారు ఆ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బు గ్రామ అభివృద్ధికే వినియోగిస్తామన్న హామీతో జనాలు కూడా దానికే జై కొడుతున్నారు ఇక పంచాయతీ ఎన్నికల్లో పొలిటికల్ పంచాయతీల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది ముఖ్యంగా కథంతా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి కేవలం 17.08%కే పరిమితం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి గత బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 23% సైతం కుదించి ద్రోహం చేశారని మండిపడుతున్నాయి అటు రేవంత్ సర్కార్ వెర్షన్ మరోలా ఉంది బీసీ రిజర్వేషన్లు 17%కి కుదించారన్న మాట అవాస్తవమని రిజర్వేషన్ 21.39%గా ఉందని చెబుతోంది ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడం వల్లే వాస్తవాలు తారుమారు అయ్యాయని బలంగా వాదిస్తోంది ఇటు బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్లపైన పంచాయతీ నడుస్తోంది పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50% సీట్లు దక్కాల్సి ఉంటే 45.4%మే కల్పించి మోసం చేశారన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి ఇంతకీ ఈ పంచాయతీ ఎన్నికల్లో పౌరుషం చూపేదెవరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెంచిందా ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మరింత కాన్ఫిడెన్స్ పెంచబోతున్నాయా ఈ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్కు మరో సవాల్ విసురుతున్నాయా గ్రామ స్థాయిలో పునాది బలోపేతం దిశగా బీజేపీ అడుగులేస్తోందా ఈ అంశాలపైన మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ గారు బీజేపీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చరణ్ కౌశిక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు మనకు ఆయా పార్టీలను రిప్రజెంట్ చేస్తున్న వారితో పాటు కొందరు వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు వారు కూడా కొన్ని ప్రశ్నలను ఇక్కడ రాజకీయ పార్టీలను ఆ పార్టీల ప్రతినిధులుగా హాజరైన వారిని అలాగే బీసీ సంఘాల నాయకుల్ని వారు క్వశ్చన్ చేస్తారు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు రైట్ ఇక ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళదాం ఎందుకంటే అధికారంలో ఉంది చరణ్ కౌశిక్ గారు ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొన్నటి గెలుపు తర్వాత జూబ్లీ హిల్స్ తర్వాత కాన్ఫిడెన్స్ మరింత పెంచుకోబోతోందా అంటే ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా హైకోర్టుకు 2 సార్లు లోకల్ బాడీ ఎలక్షన్లు నవంబర్ చివరి వరకు నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పినాం కాబట్టి ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాం తప్ప జూబ్లీస్ గెలిచినామనో లేదు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడ్డాయి ఎందుకంటే కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే కులగణన చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కావచ్చు 2 సార్లు అవకాశం ఇచ్చి కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ 56.33% బీసీలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది అందులో రాజకీయంగా వెనుకబడినటువంటి 42% మాత్రమే ఉన్నట్టుగా గుర్తించి డెడికేషన్ కమిషన్ ద్వారా నిర్ధారించింది తర్వాత అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% లోకల్ బాడీలో 42% గవర్నర్ గారు పంపిస్తారు గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ పంపిడు తర్వాత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తీసుకు ఎందుకంటే 2015లో కేసీఆర్ గారు ఒక పంచాయతీ కావచ్చు మున్సిపల్ యాక్ట్లో 50% నిబంధన తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఎత్తేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో రాటిఫికేషన్ చేసుకొని మళ్ళీ గవర్నర్ గారు పంపితే అది కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తర్వాత 42% రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం సార్ ఇప్పుడు హైకోర్టు చెప్పింది హైకోర్టు ఇక్కడ మనము 42% పెంచుతూ తీసుకొచ్చిన జీవోను రద్దు చేసిన పరిస్థితి తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తెలుసుకున్నారు మొన్న మహారాష్ట్రలో కూడా అదే జరిగింది మరాఠీలకు సంబంధించి రిజర్వేషన్ 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతలేవు వాళ్ళు కూడా హైకోర్టు చెప్తే జనవరిలో వారు కూడా ఎలక్షన్ పెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పింది కాబట్టి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెడతాం పాత జీవో ప్రకారం పంచాయతీ ఎన్నికలు
42% బీసీ రిజర్వేషన్లతో అయితే జరగట్లేదు. మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? నోటిఫికేషన్ అంటున్నారు ప్రధానంగా సర్పంచ్ ఎలక్షన్లలో పాత రిజర్వేషన్ ప్రకారం పెట్టాలని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పుడు ఎంత శాతం ఇచ్చారు సార్? 21.33. 17% అని ఎందుకు అంటున్నాయి విపక్షాలన్నీ? ఇప్పుడు చాలా స్పష్టంగా అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు షెడ్యూల్డ్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఆ రెండు కలిపి 2019లో చూసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 18.39% మాత్రమే. అది తీసేసిన తర్వాత వాళ్ళు ఇచ్చింది 22.78. మేము ఇచ్చింది ఇప్పుడు అది తీసేసిన తర్వాత 21.39. ఎస్టీ షెడ్యూల్ ఏరియా కావచ్చు, ఎస్టీ కలిపిన తర్వాత ఇచ్చింది మాత్రమే ఓన్లీ 17%కి వస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా దయచేసి చెప్పుడు కాదు, ఇక్కడ లెక్కలతో సహా 21.39 కన్నా మేము తక్కువ ఇచ్చినామంటే మేము రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అనవసరంగా వీళ్ళు 18.39 ఆనాడు కలిపి చూపిస్తే తప్పుడు లెక్కలతో జనాల్లోకి 17% మాత్రమే బీసీ రిజర్వేషన్లు కల్పించారు ఈ ఎన్నికల్లో అని ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లారా? మీకు లెక్కలు రావని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పడం కాదండి, ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాం మేము. ఓకే, ఆన్ రికార్డు 31 జిల్లాలల్లో, ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయో 2 జిల్లాలు మినహాయిస్తే 31 జిల్లాలలో వీళ్ళు మొత్తం ఇచ్చింది 2176 గ్రామ పంచాయతీలు మాత్రమే. 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు కేటాయించారు. పంచాయతీరాజ్ చట్టంలో మహిళలకు 50% కేటాయించాలని చెప్పి చట్టం ఉన్నది. మహిళలకు కూడా 44%, 45% మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా 580 మంది మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం అనేది కల్పించకుండా వీళ్ళు ఆధారగా నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడం లేదండి. ఎస్టీ లేదు, అది కూడా నేను అధికారికంగా చెప్తున్నా. 12,735లో వీళ్ళు ఎస్టీలకు ఇస్తే 1177 మాత్రమే ఎస్టీ 100% ఎస్టీ ఇచ్చినారు. అవి ఇచ్చినాక కూడా వీళ్ళకి 18% ఉన్నది, కానీ వీళ్ళది 23%, 22% వీళ్ళు చెప్తున్నారు 21.3% అనేది. అరే గిదే చెప్తున్నా, నీ లెక్కలు ఇస్తా, రాజకీయం వదిలేస్తా, ఏమన్నా అర్థం లేదు. పోయినసారి 2019లో 2,930 బీసీ స్థానాలకు ఇచ్చింది కాదా? చూడండి, మీరు దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచారు. నేను వస్తున్నది కదా, మీరు అధికారికంగా ఇచ్చినటువంటి గెజిట్లు చెప్తున్నారు. మండల్ యూనిట్ గా చేస్తారా, జిల్లా యూనిట్ గా చేస్తారా, రాష్ట్ర యూనిట్ గా చేస్తారా? మీరు చెప్పండి. 31 జిల్లాలల్లో దాదాపు 18 జిల్లాలు 20% లోపలనే ఉన్నాయి. ఇది అధికారికంగా చూడండి మీరు. ఆదిలాబాద్ లో 4.83%, కొత్తగూడెంలో 0, ఒక్క కొత్తగూడెంలో. ఒక్క నిమిషం, ఎందుకు కొత్తగూడెంలో నేను చెప్తాను, నేను మాట్లాడిన తర్వాత నువ్వు అడుగు. 18 జిల్లాలలో 20%కి లోబడి మీకు తెలవు ఎట్లండి సార్? జనగాంలో 16%, 18%, ఖమ్మంలో 9%, మహబూబాబాద్ లో 3%, మంచిర్యాలలో 7%, ములుగులో 3%, సీఎం గారి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలులో 13% ఇచ్చారు. 18 జిల్లాలలో మీరు 20%. దయచేసి సార్ రిజర్వేషన్ ఎట్లా చేస్తారు అనేది దయచేసి మీరు ముదిగా నేర్చుకోవాలి. మేమేం చెప్తా ఉన్నాం సార్ అంటే, భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో బీసీలకు 0 వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ట్రైబల్ ఏరియా సంబంధించి షెడ్యూల్డ్ ఏరియా రిజర్వేషన్ తీసేసిన తర్వాత, జనరల్ దాంట్లో మళ్ళీ ఎస్టీలో తీసేసిన తర్వాత, ఎస్సీలో తీసేసిన తర్వాత బీసీలకు 0 వచ్చింది. అరే 50% లోపు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. కొత్త లెక్కలు మేమేం చేయలేదు సార్. దయచేసి తెలంగాణ సమాజాన్ని
తప్పుదారి పడిచే ప్రయత్నం ఎవరు చేద్దాం చెప్తున్నాం మేము వాస్తవం చెప్తా ఉన్నాం ఆగండి సార్ ములుగులో 5 వచ్చినాయి ములుగులో 5 ఎందుకు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ తీసేసిన తర్వాత రిజర్వేషన్ 1% మాత్రం ఉన్నాయి లిటరల్ గా సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం ఎవరు చదువుకోలేదని మీరు ఇచ్చినటువంటి గెజిట్ల ద్వారానే మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధము ఇక్కడనే చర్చకు సిద్ధం ఒక నిమిషం సార్ మీ క్వశ్చన్ డైరెక్ట్ గా మీ క్వశ్చన్ సార్ కొత్తగూడెం 0 ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ సమాజం ఏమంటున్నారంటే మీకు తెలియకపోతే సార్ వీళ్ళు అదే చెప్తున్నాం తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడి మండల యూనిట్ గా తీసుకున్నారు ఎస్సీ ఫస్ట్ ఎస్టీ తర్వాత ఎస్సీ ఈ 2 పోయిన తర్వాత అక్కడ మిగలేదు సార్ 50% నిబంధన సుప్రీం కోర్టు చెప్పింది 50% దాటకూడదు కాబట్టి సుప్రీం కోర్టు సార్ అది అనవసరంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తారా చట్టం అంటే చిన్న వీళ్ళిద్దరికి కొంచెం కన్ఫ్యూజన్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న చెప్తాను మొత్తం గ్రామాలు 12,760 దాంట్లో షెడ్యూల్డ్ గ్రామాలు అంటే నోటిఫై ఉంటాయి అవి తీసేస్తే 10,223 గ్రామాలు ఆ 10,223 గ్రామాల్లో ఎస్టీలకు 714 6% అంటే 7%, ఎస్సీలకు 2,090 గ్రామాలు 20.45%, బీసీలకు 2,186 గ్రామాలు అది 21.39%. ఇది 10,000 గ్రామాలు లెక్కేసుకుంటే 10,223 గ్రామాలు లెక్కేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే మమ్మల్ని దుష్ప్రచారం అంటూ ఏమంటారంటే ఈ 12,000 గ్రామాలు లెక్క పెడతలే వీళ్ళు 12,000 గ్రామాలు లెక్క పెట్టకుండా కేవలం ఈ షెడ్యూల్ నోటిఫై అయిన గ్రామాలు తీసేసి వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదా నోటిఫై అయినటువంటి ఓవరాల్ గా ఆ గ్రామాలను తీసేయాల్సిన అవసరం ఉందా లేదా తీయాలి అది యాక్చువల్ కాబట్టి నోటిఫై ఉంటాయి కాబట్టి దాదాపు 1,117 గ్రామాలేమో ఎస్టీలకు నోటిఫై ఉంటాయి కాబట్టి తీసేయాలి అవి కాకుండా 7% రిజర్వేషన్ ఉన్నది అది ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాయి అంటే మేము ఏం చెప్తున్నామంటే సరే మీరు దాని ప్రకారం చేసినా కూడా సంఖ్య ఎంత వచ్చింది రిజర్వ్ సంఖ్య బీసీలకు 17% వచ్చింది ఇది వాస్తవం ఉన్న వాస్తవం లెక్క ఆ నోటిఫికేషన్ అంటే 12,000 గ్రామాలకు లెక్క వేయట్లేదు వీళ్ళు నోటిఫైడ్ అయిన ఎస్టీ గ్రామాలని ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మీరు చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ 2019లో 12,750 గ్రామం సార్ 10,290 2,458 ఎస్టీలో తీసేసి లెక్క వీకేళ్ళ రూపాయలు లెక్క చేయి 18.39 ఎక్కువ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను 12,735 గ్రామ పంచాయతీలలో 17% మించి ఇవాళ బీసీలను తడిగుడ్డతోటి గొంతు కోసినటువంటి సందర్భం తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మీరు 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని మీరు వృధా చేసిరు మీరు 2 సంవత్సరాల కాలాన్ని నట్టేట ముంచారు మీరు అందరినీ బీసీలకి గౌరవప్రదంగా నిజంగానే 22% 23% ఇవ్వాల్సిందైనా ఇచ్చారా ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే 1-2% మీదనే జరుగుతుంది చర్చ జరగాల్సింది ఏంటంటే 42% ఎందుకు అమలు కావడం లేదు అనే దాని మీద చర్చ జరగాలి ఇప్పుడు 17-21 అనేది మనం రాజకీయ పార్టీలు వీళ్ళు అనేదానికంటే ఈరోజు మీడియాలో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించినటువంటి బీసీ కమిషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ 42% దేవుడెరుగు కానీ ఉన్న రిజర్వేషన్లో కూడా రొటేషన్ పేరుతోటి రిజర్వేషన్ల కేటాయింపుల్లో తప్పుల తడక అయ్యింది బీసీలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనే స్పష్టంగా చెప్పింది ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది అలా ఏమి పార్టీల మధ్యన కొట్లాడలేదు బీసీ కమిషనే చెప్పింది బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నియమించారు మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళే ఇక్కడ అన్యాయం జరిగింది అనేది స్పష్టం ఇంకా రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారు ఒక తెలంగాణనే కాదు దేశమంతా పర్యటించి భారత్ జోడో యాత్ర చేసి వారు ఒక మాట చెప్పిండు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది మేము ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం భవిష్యత్తులో మేము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా దేశంలో అధికారంలోకి వచ్చినా కులగణన గణాంకాలు తీయాలి ఆ లెక్కలు తీయాలి ఆ లెక్కల ప్రకారం ఎవరి వాటా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా దక్కాలి అని చెప్పిండు కాబట్టి దాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి బీసీ సమాజం ముఖ్య పాత్ర పోషించారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే సంవత్సరం అంతా స్కూల్ పోయింది కానీ ఎగ్జామ్ రాయడం మాత్రం ఆబ్సెంట్ అయింది స్కూల్ మాత్రం పోయింది సంవత్సరం అంతా స్కూల్ పోయింది ఇవాళ 2 సంవత్సరాల హైకోర్టు నెపంతో ఎన్నికలకు పోతున్నారు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది 2 కారణాలు ఒకటి హైకోర్టు 3,000 కోట్ల నిధులు అయిపోతాయి ఇవాళ మేమేమంటున్నామంటే
ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకు ఒత్తిడి తీసుకురావాలి? మనకు 50% కంటే పైగా అమలవుతున్నటువంటి రాష్ట్రం ఒకటి ఉంది, తమిళనాడు. తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానిక ఎన్నికలు జరపలే. జయలలిత గారు చెన్నైలో ఎయిర్పోర్ట్లో ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పింది, నేను ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన, అది చట్ట రూపంలో తీసుకొచ్చినాకనే మళ్ళీ చెన్నైలో అడుగు పెడతానని చెప్పింది. ఆమె అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి వాస్తవంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో. పివి నరసింహారావు గారి దగ్గర కూర్చొని 42% 50% క్యాబ్కు 60% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుకొని అక్కడ వచ్చింది. ఇక్కడ కూడా ఇలా ఇంతవరకు పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 243 మంది పార్లమెంట్ సభ్యులు కనుక తలుసుకుంటే పార్లమెంటును స్తంభింపజేయచ్చు, పార్లమెంటును నడవనీయకుండా చేయొచ్చు, అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవచ్చు. ఈ 42% రిజర్వేషన్ల మీద దేశవ్యాప్తంగా కొట్లాడవచ్చు. కానీ అట్లా కొట్లాడకుండా, అట్లా ఒత్తిడి తీసుకురాకుండా ఇవాళ 3000 కోట్ల నిధులు అంటే నేను ఏమంటున్నామంటే 3000 కోట్లు అంటున్నారు కదా, రాష్ట్ర బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్. 3 లక్షల కోట్లలో 3000 కోట్ల నిధులు పోతేంది ఉంటేది ఒకటి. రెండోది మార్చి 31 వరకు నిధులు ఇవాళ రాకపోతే ల్యాబ్స్ అయితే అంటున్నారు. ఇది ఇప్పుడు నవంబర్, ఇంకా మార్చ్ అంటే 31 అంటే 3 నెలలు ఉంది. డిసెంబర్లో మీరు మొత్తం కొట్లాడి చేయాల్సినంత చేసి జనవరిలో ఎన్నికలు పెట్టవలసి. కానీ రాష్ట్రంలో ఇక్కడ మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పేటటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, వాళ్ళ చేతుల్లో ఉంది అని అంటున్నారు కదా, మరి బీజేపీ బాధ్యత ఎంత? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ 42% చేస్తామనేది ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. విషయం ఏంటంటే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఎంఐఎం ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, అందరు ఇచ్చారు. చట్టం చేసినప్పుడే ఇచ్చారు. కానీ ఇలా బీజేపీ పార్టీ వైఖరి ఎట్టుందంటే జాతీయ పార్టీగా కాకుండా ప్రాంతీయ పార్టీగా ఈ విషయంలో వైఖరి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ, కేంద్రంలో కూడా ఆ పార్టీ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కదా. మరి ఎందుకు ఇవాళ రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి ఈ అంశానికి కేంద్రంలో ఎందుకు మద్దతు ఇవ్వదు? ఎందుకు ఇవ్వదు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, వారు చెప్పే సమాధానం ఒకటే. వాళ్ళు చెప్పేది అంటే ఈ 2 సంవత్సరాలు జరిగిన ప్రక్రియ ముస్లింలను ఇందులో బీసీ బిల్లులో ముస్లింలు ఉన్నారు కాబట్టి ఈ బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, రామచంద్రరావు గారు చెప్పారు ఏమని, ఈ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఇవ్వము అని. మేము ఏమంటున్నాము అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యరా మాకు సంబంధం లేదు, మేము ఇయ్యమని అడుగుతలేము, వద్దని అంటలేము. మీరు పార్లమెంటులో మీరు చెప్పండి, పార్లమెంటులో ఇవాళ తీసేసే అధికారం మీకే ఉంది, కలిపే అధికారం మీకే ఉంది, రిజర్వేషన్ల మీద సమీక్షించే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలోనే సర్వాధికారాలు ఉన్నాయి. నాకు అవకాశం అండి సీనన్న గారికి, విత్ డ్యూ రెస్పెక్ట్, తెలంగాణలో ముస్లింల జనాభా ఎంత? 12% అనుకుంటా. 12%. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు బీసీ సంఘానికి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకటి, తెలంగాణ మొత్తంలో ముస్లింల జనాభా 12% అయితే 10% ముస్లింలని బీసీలలో కలిపితే ఇంకా మిగిలిన ఎంతమంది? 2%. అంటే ముస్లింలందరి గంపగుత్తగా 90% ఎంతైతే జనాభా ఉందో ముస్లింల జనాభా అందరినీ తీసుకొచ్చేసి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఒక బీసీ సంఘం నాయకుడై ఉండి మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? ఒకటి. మీకు ఇంకోటి, రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే మీకు రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే, అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు చెప్పింది రాజ్యాంగం ప్రకారం కూడా చెప్పింది ఏంటంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం వ్యతిరేకం, నేను కూడా వ్యతిరేకం అని చెప్పినారు. మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఈ విషయాలు చెప్పండి. మీరు బీసీల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, మీరే బీసీలకు అన్యాయం చేస్తుంటే, బీసీలకు అందాల్సినటువంటి రిజర్వేషన్లో తూట్లు పొడవడానికి మీరు సిద్ధంగా ఉంటే మరి ఎక్కడ పోతుందండి న్యాయం? ఏ పార్టీ అని ఉండనివ్వండి, గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండనివ్వండి, బీఆర్ఎస్ ఉండనివ్వండి, ఇంకో పార్టీ ఉండనివ్వండి, పార్టీలు చేస్తున్నట్టు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మిస్టేక్ ని మీరు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఎందుకు వేస్తాం సార్? కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే కదా ఈ రిజర్వేషన్లు పెంచాలనుకున్నది.
నేను కమిషన్ చేసిన ఈ యొక్క అన్ని 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 వాళ్ళు చేసినటువంటి సిఫార్సులు మొత్తం తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ప్రశ్న, ఒక మౌఖిక ప్రశ్న అండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలే ఉన్నారా? క్రైస్తవులు లేరా? అదే మైనారిటీలో క్రైస్తవులు లేరా? మరి క్రైస్తవుల జనాభా ఎంత చెప్పిరా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసుకొని? ఒక మాట అండి, ఒక మాట, చిన్న మౌఖిక ప్రశ్న. పోనీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ జనాభా చెప్పిరా? ఇప్పుడు బయట నుంచి వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు లేరా? 100 సంవత్సరాల నుంచి లేరా? వాళ్ళ జనాభాలు చెప్పరా? ఎంత అన్యాయం అండి. గుడ్డిగా డేటా కలెక్షన్ చేసుకొని ఏదో నామకేవాస డేటా కలెక్షన్ చేసేసి తీసుకొచ్చి పెట్టేస్తే దాన్ని గుడ్డిగా బీసీ సంఘాలు కూడా అంగీకరిస్తుంటే దాన్ని ఎంతవరకు బీసీ సమాజం తెలంగాణలో అంగీకరిస్తుంది? ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తే మీరు కేంద్రంలో సపోర్ట్ చేయరా? మేమేమంటున్నాము, నా ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకు కేంద్రంలో అడుగు ముందుకు వేయట్లేదు? ఈశ్వర్ గారు ఒక చిన్న మీకు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక గవర్నమెంట్ ఒక ప్రొసీడర్ ఫాలో అయిందండి. ఆ ప్రొసీడర్లో ఎన్ని తప్పులు ఓపెన్గా మనకు కనిపిస్తున్నాయి. తప్పులు ఉన్నాయని మనకు తెలుసు. కళ్ళు మూసుకోమంటారా? నోరు మూసుకోమంటారా? అరే మీరు చేసిన తప్పురనైనా మాట్లాడకూడదా? తప్పులు పెట్టుకొని బ్లండర్ మిస్టేక్స్ కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే శ్రీనివాస్ గారిని తప్పు చెప్పట్లేదు. వర్గాన్ని సంతృప్తి పరచడం నేను శ్రీనివాస్ గారు ఒక చిన్న పాయింట్. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మనం దాన్ని ప్రశ్నించాలా వద్దా? అసలు దాన్ని లేవనెత్తరా? దాని గురించి మాట్లాడరా? తప్పు కాదని చెప్పరా? ఇప్పుడు మా మిత్రుడు చాలా విషయాలు లేవనెత్తిండు. ఒకటి 10% ముస్లిమ్స్ ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తారు అనేది శుద్ధ తప్పు. మాట్లాడేటప్పుడే నేను మాట్లాడిన అనుకో బాగుండదు. ఇప్పుడు 10% వెనుకబడిన వాళ్ళు ఉంటే 4% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తారు. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నుంచి మా మిత్రుడు దాకా అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే ABCDE ఈ గ్రూప్లో ఎంత శాతం రిజర్వేషన్? 4%. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ పెట్టిండు. అది కమిషన్ వేసి దాల్వ సుబ్రహ్మణ్యం కమిషన్ సిఫార్సుల ప్రకారం 5% పెడితే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి కోర్టు కొట్టేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టి వెనుకబడినటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కావాలని 4% పెట్టిండు. ఒకటి అది 10% అనేది శుద్ధ తప్పు. రెండోది ఇలా మత ప్రతిపదికగా రిజర్వేషన్లు కల్పించరు అని అంటున్నారు. నేను అంటున్నా దేశంలో నేను రాజ్యాంగం గురించే చెప్తున్నా. మత ప్రతిపదిక రిజర్వేషన్లు కావు ఇవి. ముస్లింలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్లు. హిందూ వినండి రవికుమార్ గారు పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆయన జనాభా ఉంటే అంతమందికి ఇస్తారన్నదే నేను చెప్పిన కదా 4% అని. ఇప్పుడు నేనేమంటున్నా, హిందూ మతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు వస్తాయి. హిందూ మతం మొత్తం రావు. సిక్కు మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు మాత్రమే వస్తాయి. క్రిస్టియన్ మతంలో వెనుకబడినటువంటి కులాలకు మాత్రం వస్తాయి. ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకు మాత్రం వస్తాయి తప్ప మతాలు రావు. అట్లా అనుకుంటే నువ్వు మతపరమైన రిజర్వేషన్ అనుకుంటే మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి కదా. మరి ఎక్కడ మీరు ఇంత చెప్తున్నారు కదా అంబేద్కర్ రాజ్యాంగం అని. మీకు అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే అంబేద్కర్ మీద నేను లాస్ట్ అంబేద్కర్ మీద గౌరవం ఉంటే ముస్లిం సంఘం పెట్టుకోండి, వాళ్ళ గురించి ఫైట్ చేయండి. బీసీ సంఘం అని ఎందుకండి నాటకాలు? బీసీ సంఘం అని నాటకాలు ఎందుకండి? నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు కంపల్సరీ అట్ట కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే రాజ్యాంగానికి మీరు నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టాలని లేదు. మరి మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రిని చెప్పుకొని బీసీలకు 11 ఏళ్ళుగా ఏమీ చేయకపోగా అభివృద్ధి చెందినటువంటి అగ్రవర్ణాలకు తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంత 9%. మరి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్ ఎట్ట పెట్టిన మీరు? ఫామ్ హౌజులు ఉన్నోనికి, పాలి హౌజులు ఉన్నోళ్లకు, డబ్బులున్నోళ్లకు, ధనవంతులకు రిజర్వేషన్లు పెట్టిర్రు. ఇవాళ వెనుకబడినటువంటి వాళ్లకు మాత్రం రిజర్వేషన్ అగ్రవర్ణాలకు ఓన్లీ పేదరికంలో ఉంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు పెట్టాలి, ఆర్థిక పరమైనటువంటి తోడ్పాటు ఇవ్వాలి. కానీ రిజర్వేషన్లు అనేది రిజర్వేషన్ల మూల సిద్ధాంతం ఏంది?
సామాజిక వివక్షతతోటి సాంఘిక వెనుకబాటుతనంతో ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ప్రాతినిధ్యం కల్పించే వరకు రిజర్వేషన్ పెట్టాలన్నారు కానీ అగ్రవర్ణాల పేదలకు పెడతా ఇంకో పేదలకు పెడతా ఇవాళ ఆ రిజర్వేషన్ క్వశ్చన్ చేస్తామని ముస్లిం రిజర్వేషన్ పైకి తీసుకొచ్చారు. నేను ఏమంటున్నా 42% రిజర్వేషన్లకు మీరు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఇవాళ తెలంగాణలో ఆమోదం పిలిపి ఢిల్లీలో ఎందుకు తెలపరు? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టరు? రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 48 గంటల్లో రాజ్యాంగ సవరణ చేశారు. 103వ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకు పెట్టరని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు ఏం పాపం చేశారు? బీసీలకు ఎందుకు పెట్టరు? బీసీ ప్రధానమంత్రిని ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. పిఎం మోడీ గారు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ముస్లిం తెగలను బీసీలో చేర్చినా అని మన్ కీ బాత్ లో మాట్లాడలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఆగండి, మళ్ళీ మాట్లాడేది మళ్ళీ అదేంటి మరి? అంటే ఓటు బ్యాంక్ కోసం ఇష్టం వచ్చిన మాట్లాడతారా? అదే ఆగండి ప్లీజ్. ఇంకొకటి చెప్తా ఉన్నా సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో బీసీఈలో 14 ముస్లిం కులాలను చేర్చారు. బీసీఏలో ఒక కులం ముస్లిం కులం ఇవాళ కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఉన్నారు. బీసీబీలో 4 కులాల వాళ్ళు ఉన్నారు. అంటే సిక్కులు బీసీలలో ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందులో వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు తప్ప మతం ఆధారంగా రిజర్వేషన్ భారతదేశంలో లేవు. మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు చెప్తే తప్పు లేదు. వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు గుజరాత్ లో 20 తెగలు తీసుకొచ్చి ముస్లిం తీసుకొచ్చి బీసీ చేస్తే తప్పు లేదు. అదే సార్ అందరు కోరుకునేది. ఇక్కడ వేరేది ఏమన్నా కోరుతురా? అది కాదు కదా. అదే కాదు, ఇంకోటి చెప్తా ఉన్నా ఆగండి. మీరున్న ఉత్తరప్రదేశ్లో మీ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ముస్లింలు బీసీలలో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, కర్ణాటకలో ఉంటారు, గుజరాత్లో ఉంటారు, తెలంగాణలో మాత్రం ముస్లిమ్స్ బీసీలలో ఎప్పటి నుంచో ఉంటే దాన్ని మీరు రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు? అంటే రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట. మీది అదే సార్. ఇంకోటి కేంద్ర ప్రభుత్వము బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మీరు బిల్లుకు మద్దతు ఇచ్చారు సార్. ఆగండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో బిల్లుకు మద్దతు ఇచ్చారు. కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తి మద్దతు ఇస్తాను, సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రకటన. ఇంకోటి చెప్తా ఉన్నా, జార్ఖండ్లో అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తుందని చెప్పేసి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడిండు. అంటే జార్ఖండ్లో ఓడిపోయారు కాబట్టి మీరు ఒప్పుకోరా? ఇప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్ మాట్లాడింది 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది, జార్ఖండ్లో మాట్లాడతారు. మీరు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ బీహార్లో వారు కులగన్న చేసి రిజర్వేషన్ పెంచాలని చెప్పారు వాళ్ళు. మహారాష్ట్రలో మీరు మొన్నటి వరకు మరాఠీల సమ రిజర్వేషన్ పెంచకుండా హైకోర్టు మన ఎలక్షన్ పెట్టమని చెప్తే జనవరి ఎలక్షన్ పెడతా ఉన్నారు. అంటే భారతీయ జనతా రాష్ట్రంలో ఒక వైఖరి, దేశంలో ఒక వైఖరి ప్రదర్శిస్తే ఎట్లా? ఇప్పుడు మేము అన్నది ఏంటంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఓటరు జాబితాలో 55.74% బీసీలే అనేది మొత్తం క్లియర్గా వివరంగా డాటా ఉన్నది సార్. ఇది బీఆర్ఎస్ హయాంలో బీసీ కమిషన్. ఇది ఓటర్ జాబితా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఎంపిరికల్ డాటా ప్రకారం ఎంత చెప్పారు సార్? 42 43 ఓటర్లు వేరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే మాట్లాడే వాళ్ళు ప్రజా సమస్యలను గాలి నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి బీసీలను తీసివేయడం బీసీల జనాభా కొంత తగ్గిన మాట. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వీళ్ళ ప్రసంగాలు ఏమో గాలి కంటే వేగంగా పోయేటట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రజా సమస్యలు రాజకీయం చేసి తెలంగాణ 3,000 కోట్లు రాలేదని ఎన్నికలు పెడుతున్నామని అంటున్నారు కదా. ఇప్పటిదాకా సీనా అన్నాడు మార్చి 31 వరకు దానిపైన ఒక నిర్దిష్ట ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే 3,000 కోట్ల కోసం అని చెప్పి మేము ఈ రోజు ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు కదా. 23 నెలల్లో మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారండి గ్రామ పంచాయతీలకు? 23 నెలల నుంచి మీరు గ్రామ పంచాయతీలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు? పల్లెలలో పాలన అనేది పడకేసిందండి. ఇది మేము చెప్తున్నది కాదండి, మీ పత్రిక మీ సాక్షిలో వచ్చినటువంటి పత్రికలనే వచ్చింది. ఇది మేము చెప్పింది కాదు. ఇది గ్రామాలలో ఇలా చూస్తే పరిస్థితి చూసి ఎంత దయనీయంగా ఉందండి. మరి ఎలక్షన్ లేకపోయినా దయనీయంగా ఉంది. ఎలక్షన్ పెట్టకనే కదా పెండింగ్ బిల్లులు పెట్టింది ఎవరు? దుర్మార్గుడు మీరే కదా. ప్రొసీడింగ్ లేకుండా బిల్లులు పనులు చేసిపోయారు వాళ్ళు. ఫిబ్రవరిలోనే పెట్టేది ఉండే 42% ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. సర్పంచ్ మీకు తెలియదు 42% ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేసి
మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేసి మీరు ఢిల్లీలో ఒక మంత్రము గల్లీలో ఒక మంత్రము చోటే బాయ్ ఒకటి చెప్తాడు బడే బాయ్ ఒకటి చెప్తాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ గొంతు కోసి లాస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలకు రావాల్సిన నిధులు కానీ సర్పంచులకు ఉన్న అధికారాలు కానీ అన్ని పర్ఫెక్ట్ గా నడిచాయి 100% సార్ 100%. గ్రామ పంచాయతీలలో నేను ఏం చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 14 ఆర్థిక సంఘం నిధులు ఏవైతే వచ్చినాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా 339 కోట్ల రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా నిధులు వచ్చినటువంటి వాటా వాస్తవం రికార్డులు ఉన్నాయి, నేను చెప్పడం కాదు, రికార్డులు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నవి. మేము ఇవాళ గ్రామాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి కానీ గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులతోటి కానీ గ్రామాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ కానివ్వండి, వైకుంఠ ధామం కానివ్వండి, నర్సరీలు కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, మన ఊరు మనబడి కింద పాఠశాలల అభివృద్ధి కానివ్వండి, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, స్ట్రీట్ లైట్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అందరి దగ్గరకు పోయి మేము డబ్బులు ఇవ్వమని అడిగితే మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువ ఉన్నారని చెప్పి మా పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయకుండా మమ్మల్ని నట్టేయడం ఉంచినటువంటి మీరు కాదా? రైట్ బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే పెనం మీద ఉన్నట్టు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పొయ్యిలోకి వచ్చి పడ్డట్టు అయింది. నేను ఆధారాలు ప్రూఫ్లు అన్ని పెట్టుకొని మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇది ఆగస్టు 2023లో వచ్చిన ఒకటి శ్మశానంలో సర్పంచ్దే తొలి దహన సంస్కారం. ఆయన గట్టిన శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలే మొట్టమొదటిది. ఒక సర్పంచ్ శ్మశాన వాటిక తన సొంత నిధులతో శ్మశాన వాటిక కడితే ఆ బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆయన గట్టిన శ్మశానంలో మొట్టమొదటి దహన సంస్కారం ఆయనదే చేస్తే ఇది పంచాయతీ నిందించను కానీ ఏమంటున్నా సార్, అధికారిక లెక్క అనుకోండి అనధికారిక లెక్క అనుకోండి అన్ని పార్టీలకు చెప్తున్నాను నేను. దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థికంగా చితికిపోయి. ఏ విధంగా తెలివి లేక మీరందరూ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఒక్కొక్కడు ఆర్థికంగా చితికిపోతున్నారు, డబ్బులు వృధా చేసుకోకండి, కుటుంబాలు నాశనం చేసుకోకండి అని పిలుపునిచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో 2014 తర్వాత గ్రామ స్వరాజ్యం పోయింది సార్. తెలంగాణలో గ్రామ స్వరాజ్యం పోయింది. స్థానిక ప్రభుత్వాలకు మొత్తం వాటికి ఉన్నటువంటి అధికారాలన్నీ తెంచిపడేసారు. చెక్ పవర్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని తెంచిపడేసారు. ఎవరు? మా బాపు గారు. తెంచిన తర్వాత ఏమైపోయింది? దాని తర్వాత నేను చెప్తా వినండి, అదొక స్మార్ట్ కీ అని పెట్టిరు. నేను చెప్తా స్మార్ట్ కీ అని పెట్టిరు. ఒకటి నేను వాస్తవాలు చెప్తానే, వాస్తవాలు చెప్తా. నేను అన్ని నీకు ప్రతి ఒక్కటి ప్రూఫ్ చూపిస్తాను, నువ్వు చూపిస్తావు. స్మార్ట్ కీ అని పెట్టిరు. స్మార్ట్ కీ సర్పంచ్ పవర్ని తీసేసి 60% అవార్డులు మీరే ఇచ్చే జాతీయ ప్రభుత్వం ఇచ్చింది కదా. సిరిసిల్లకి గజవేల్కి వచ్చిన అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇద్దరు ఆగండి. రైట్, మనతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు. మిమ్మల్ని క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు, దానికి సమాధానం చెప్పండి. సార్, నా పేరు జితేందర్ రెడ్డి. నేను జనగాం జిల్లా నుంచి బచ్చన్నపేట దగ్గర నుంచి వచ్చి కేసిరెడ్డిపల్లి విలేజ్ నుంచి వచ్చిన. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ 2.5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టలేదు. గ్రామాలకి 2011 సెన్సస్ ప్రకారం పర్ హెడ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి 100 రూపీసు, సెంట్రల్ నుంచి 100 రూపీస్ వస్తుంది. అది ₹1 రాలేదు ఈ 2.5 years నుంచి. అందరూ ఈ 2.5 సంవత్సరాల వ్యవస్థ నడిచిందంటే పంచాయత్ సెక్రటరీల వల్ల నడిచింది. వాళ్ళు పర్సనల్ లోన్లు తీసుకొని బంగారాలు కుదవబెట్టి ఈ 2.5 సంవత్సరాలు నడిపించారు సార్. మొన్న బతుకమ్మకి గవర్నమెంట్ నుంచి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయమని చెప్పారు సార్. ₹1 కూడా ఇవ్వలేదు సార్. పంచాయత్ సెక్రటరీలు సొంత వాళ్ళ జీతాల నుంచి వ్యవస్థ నడిపించారు ఇన్ని రోజులు సార్. ఇవాళ నుంచి కూడా సార్ 2011 సెన్సస్ ప్రకారం 100 రూపీస్ ఇస్తున్నారు సార్ పర్ హెడ్. ఇవాళ 2025 సార్. అవును, ఎంత పెరగాలి సార్? కౌశిక్ గారిని అడుగుతున్నా సార్. మా పక్క మండలం నర్మేట అనేది ఉంది సార్. 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ దాని కింద, మండలం కింద. అక్కడ వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ఏంటంటే సార్, ఒకటే ఒక విలేజ్కి బీసీ ఇచ్చారు సార్. 17 గ్రామ పంచాయతీలు ఉంటే ఒకటే ఇచ్చారు. అసలు క్లారిటీ లేదు సార్. ఊర్లలో బీసీ అనేది ఎట్లా ప్రకటించారు అనేది క్లారిటీ లేదు. సర్పంచులు మండల యూనిట్గా తీసుకున్నారు, వార్డు గ్రామ యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించారు.
దీనిలో ఫస్ట్ ఎస్టీ తర్వాత ఎస్సీ తీసిన తర్వాత మిగిలింది మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఓకే. కొన్ని దిక్కులు మిగలేదు. ఇంకోటి షెడ్యూల్డ్ ఏరియాలో బీసీల రిజర్వేషన్ ఉండదు, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే బీసీ రిజర్వేషన్ ఉండదు. కాబట్టి భద్రాచలంలో బీసీలకు 0 వచ్చింది. ఆగా నీ క్లారిటీ ఏం ఇస్తున్నా ఆగాల. ములుగులో 5 మాత్రమే బీసీలు వచ్చింది. అక్కడ నాన్ ఉంది, షెడ్యూల్ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ 5 మాత్రం వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యలేదు, చాలా క్లారిటీగా ఎక్కడ కూడా రొటేషన్ బేస్లో పోయినసారికి ఏ విధంగా జరిగి దానికి భిన్నంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మండలిగా చేసింది. రైట్. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈరోజు పంచాయతీ సెక్రటరీలు ఆఖరికి ఇంట్లో అప్పులు చేయటము, భార్య నగలను కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నడపాల్సిన సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరు బాధ్యత వహిస్తారు? గత ప్రభుత్వము ప్రొసీడింగ్ లేకుండా సర్పంచ్తో పనులు చేయించుకొని బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. వాళ్ళు 1,20,000 కోట్లు, ఒక్క రూపాయి కాదు, వాళ్ళు పెండింగ్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయి రిటైర్ అయిన ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు, విద్యార్థుల రీంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ 40,000 కోట్ల రూపాయలు. ఆగండి సార్, నేను చెప్తున్నా. సర్పంచ్లకు సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి, మహిళా సంఘాలు ఒక్కరు కాదు అందరికీ గ్యారెంటెడ్ లోన్స్, నాన్ గ్యారెంటెడ్ లోన్స్ కార్పొరేషన్ ద్వారా మొత్తం కలిసి 7 లక్షల కోట్లు. పార్లమెంట్ ఓన్లీ గ్యారెంటెడ్ లోన్స్, కార్పొరేషన్ ఎవరు చెల్లిస్తారు? నాన్ గ్యారెంటెడ్ ఎవరు చెల్లిస్తారు? మరి 1,20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు వచ్చినాయో 816 రూపాయలు గతంలో మనకు ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సంవత్సరానికి 2011 జనాభా లెక్కల ప్రకారంగా. వీళ్ళు 23 నెలల నుంచి వీళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు సార్? 23 నెలల నుంచి గ్రామాలకు ఎన్ని ఇచ్చారు? పాపం పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ పరిస్థితి చెప్తే వాళ్ళు అటు గ్రామంలో ప్రజలకు సమాధానం చెప్పాలి, గ్రామంలో ప్రజలు అడిగినటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేయాలి. అధికారులను అడుగుదామంటే అధికారులు ఒక దిక్కు భయము, ఏమైనా వాళ్ళు మీడియాకు కానీ ప్రెస్కు కానీ ఏమైనా బయటకు వచ్చి ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలలో వస్తే సస్పెండ్ చేస్తారు. మొన్న హరీష్ రావు గారు పోయి ఒక పంచాయతీ కార్యదర్శిని ఏందమ్మా ట్రాక్టర్ ఇక్కడ ఆగింది అని చెప్తే పంచాయతీ కార్యదర్శిని తెల్లారి సస్పెండ్ చేసిరు. డీజిల్ వేస్తారు, పైసలు లేవు మా దగ్గర, ట్రాక్టర్ ఆగిందని చెప్తే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన మాట వాస్తవం కాదా? నేను మీరు అనుమతిస్తే మీకు ఒక వీడియో చూపిస్తా సార్. నేను ప్లీజ్. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు, వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇన్న 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు ఒక్క నిమిషం అన్న, పెండింగ్ పెట్టిరంటే మీరు ఆగాలి. పెండింగ్ పెట్టిరన్నా, ఇప్పుడు మేము పనిచేసినాం గ్రామాలలో, మేము బీజేపీ పార్టీకి అభ్యర్థికో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికో కాంగ్రెస్ పార్టీ మా గ్రామంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామంలో మేము పనిచేసినాం, ప్రభుత్వం మీద నమ్మకంతో చేసినాము. మీరు ఇచ్చినటువంటి హామీయే కదా, నోరు తెరుస్తేనేమో మీది వాగ్దానాల రథము, నోరు తెరిస్తే వాగ్దానాల రథము, చేతులు కదిలితేనేమో మీరు తర్వాత చూస్తామని చెప్తారు. మేము ఎన్నిసార్లు ఈ ప్రభుత్వ పెద్దలను అడిగినామండి, ఎమ్మెల్యేలను అడిగినాం. మీ దాంట్లో ఎమ్మెల్యే లేరా సార్? ఒక్క నిమిషం, ఎమ్మెల్సీలు లేరా, ఎంపీలు లేరా? వీళ్ళందరికీ తెలియదా అండి? గ్రామాలలో వీళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తుంటే ఈ బిల్లులు వచ్చినాయా రాలేదని అడగరా? వీళ్ళు లాస్ట్ గవర్నర్ కూడా కలిసినామండి, మేము గవర్నర్ గారిని కలిసినాం. మేము ఈ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి సరిగ్గా నిధులు రాకపోవడం వల్ల, లేకపోతే ఈరోజు పంచాయతీ సెక్రటరీలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూస్తే రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటూ అక్కడే ఆగిపోదామా? ఎలక్షన్లు పెట్టి మన గ్రామాలని కాపాడుకుంటాం. మెజార్టీ ప్రజలకే ప్రాతినిధ్యం లేనటువంటి ఎన్నికలు మాకు ఉంటేంది లేకుంటేంది. ఒక గ్రామ పంచాయతీలనే అప్పులు కాదు, ఈ సమస్యలు కాదు, ప్రతి శాఖలో ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని కోసుకొని తింటారా, మా దగ్గర నిధులు లేవని చెప్పి చేతులు ఎత్తేసిండు. కాబట్టి ఇందులో గ్రామ పంచాయతీలలో చర్చ అనేది పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఒకే వర్గము పిడికెడు శాతం లేనోళ్ళు పరిపాలన పీఠ మీద కూర్చొని, అదేవిధంగా వాళ్ళు పాలకులుగా ఉండి ఈ గంపెడు శాతం ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను పాలితులుగా చేస్తే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్లుగా వీళ్ళే పాలిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సమస్యలకు మూల కారణం ఎవరు? అగ్రకులాల ముఖ్యమంత్రులు కాదా?
ఇలా బడ్జెట్ ఎవరిది 3 లక్షల కోట్లు వచ్చింది. 60% జనాభా ఉంటే మేము పన్నులు కడితేనే కదా బడ్జెట్ వచ్చింది. 60% ఉన్నటువంటి మేము ఉత్పత్తి సృష్టిస్తేనే కదా ఈ దేశానికి సేవ చేసింది మేము కదా, ఈ దేశానికి పట్టడు అన్నం పెట్టింది కూడా బీసీ కదా. బీసీ లేకపోతే ఈ సమాజమే లేదు. అట్లాంటి బీసీ సమాజాన్ని ఇలా డోక చేసి మోసం చేసి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు ఈ తెలంగాణ మీరు పిడికెడు శాతం లేని గుత్తాధిపత్యం చేపట్టి మీరు మాత్రం మంత్రులు కావాలి. మీరు చూడండి ఇవాళ అసెంబ్లీ ఉంది, 43 మంది రెడ్లు ఉన్నారు తెలంగాణలో అసెంబ్లీలో. ఇవాళ మంత్రులు 4 ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా 5 ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, చివరికి వార్డు మెంబర్లు సర్పంచ్లు కూడా మేము అవుతామంటే మాకెందుకు ఎన్నికలు? మాకు ప్రయోజనం లేనటువంటి ఎన్నికలు మాకు అవసరమా? 12,700 గ్రామ పంచాయతీలో మినిమం మాకు 6,350 గ్రామ పంచాయతీ రావాలి. 42% జీవో కనుక అమలు చేస్తే 5,300కు పైగా బీసీలకు సర్పంచ్లు వచ్చాయి. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 46 జీవో వల్ల బీసీలు కేవలం 2,176 సర్పంచ్లు వచ్చినాయి. అంటే మీరు 3,800 గ్రామ పంచాయతీలు జనరల్కు కేటాయించారు. 42% మేము పార్టీ పరంగా ఇస్తామని 17వ తేదీ నాడు క్యాబినెట్లో చెప్పారు. సరే మేము పార్టీ పరంగా ఒప్పుకుంటలేము, కానీ నామినేషన్లు అయిపోయింది. అలా మొదటి విడత లాస్ట్ డేట్. అవును, మొదటి విడత లాస్ట్ డేటు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 42% నుంచి 60% ఇస్తున్నారు. మరి ఈ జీవో నెంబర్ 9 ప్రకారం 42% ఏ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయిందో ఇవాళ స్పష్టంగా జీవో నెంబర్ 9 ఉంది. మరి ఎందుకు 42% ఇస్తామని ఎందుకు చెప్తలేదు? అగ్రకులాలు మొత్తం నామినేషన్లు వేసి అగ్రకులాలు బరిలో ఉన్నాక 42% ఇస్తామని అట్ట మోసం చేస్తారు, 42% పార్టీ పరంగా ఇస్తామని ఇట్ట మోసం చేస్తారు. కాబట్టి దీని మీద తేరాలి. నా పేరు జి శ్రీనివాస్ యాదవ్, కుర్మా యాదవ్ సంఘం అధ్యక్షుడిని. నేను చరణ్ గారితో అన్నాను. సార్ మీరు ఇంతకుముందే చెప్పారు 50% రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో అని చెప్పి. అయితే మీకు తెలిసిన తర్వాత కూడా 50% మించొద్దని మీకు తెలుసు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు గైడెన్స్ అని చెప్పి. అయితే మీరు 42% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిర్రు. ఒకటి. రెండోది, మీరు కావాలని చెప్పే బీసీలని మోసం చేయడానికే పెట్టిర్రు. అది రెండోది. మా సీనాన్నతో కూడా నేను అడుగుతున్నా, సీనాన్న మీరు బీసీ రిజర్వేషన్ల దిక్కెళ్ళి మైనార్టీలు అని చెప్తున్నారు. మీరు మనం బీసీల దిక్కెళ్ళి ఓట్లాడదామా? బీసీలం లేకుండా మైనార్టీల దిక్కెళ్ళి, మైనార్టీతో మనకేం సంబంధం అన్న? మీరు బీసీల దిక్కెళ్ళి అడగండి. ఇంకోటి, బీజేపీ నుంచి సార్ మీరు 50% రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పి మీకు తెలుసు బీజేపీ నుంచి పక్కాగా. అసొంటప్పుడు మీరు ఇక్కడ ఎందుకు సపోర్ట్ ఇచ్చిరు? మళ్ళీ తెలంగాణలో ఇవ్వద్దు కదా మీరు. ఇచ్చినప్పుడు సరే ఇచ్చినప్పుడు పోయి మీరు కేంద్రంలో పోయి మరి ఒక టీం వేసి 8 మంది ఎంపీలు ఉన్నారు. మిగతా 8 మంది ఎంపీలను తీసుకెళ్ళి ఒక రాజ్యసభ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు బీసీ. అసొంటప్పుడు వీళ్ళందరినీ తీసుకొని మీరు అక్కడ అడగొచ్చు కదా. అందరికీ స్పష్టంగా తెలుసు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పి. బీసీలు గొర్రెలు ఎక్కడ కట్టె కొడితే అక్కడ వెళ్తారు. వీళ్ళందరినీ మోసం చేయడానికే ఈ రాజకీయ పార్టీలు అని చెప్పి మమ్మల్ని వంచిస్తున్నాయి, ఇంకా కూడా వంచిస్తాయి. ఇప్పుడు బీసీలది అన్ని కార్పొరేషన్లు వేసారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఒక్క కార్పొరేషన్కి ₹1 ఇవ్వాలి ఇప్పటిదాకా, ఒక్కటి కూడా ఇవ్వలేరు. ఇంకోటి మాకు సంబంధించి చెప్తున్నా, యాదవ్లకు సంబంధించి సదరు రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసారు, చేసి ఇప్పటిదాకా ₹1 ఇవ్వలేరు అన్న. ₹1 రూపాయి లేదు, సాంస్కృతిక కార్యక్రమాలకు లేదు, దేనికి లేదు. దయచేసి రాజ్యాంగంలో 50% నిబంధన లేదు, చదువుకోవచ్చు రాజ్యాంగం. మీరు కూడా ఒకసారి రాజ్యాంగంలో 50% లేదు. ఆనాడు కేసీఆర్ గారు కోర్టు పోలేదు రిజర్వేషన్ తగ్గినప్పుడు. మేము రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగం మీద సుప్రీం అని మేము అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు పెట్టిన నిబంధన మాత్రమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు పోయినప్పుడు హైకోర్టులో తెలుసుకోని చెప్పారు, కోర్టులో ఉన్నది. గతంలో 2 సార్లు ఎలక్షన్ పెట్టమని చెప్తే మేము అప్డేట్ దాఖలు చేసి నవంబర్ చివరికి ఎలక్షన్ పెడతామని చెప్పినాం. దాని ప్రకారం మేము ఎలక్షన్ పోతా ఉన్నాం. అదే కాకుండా మా పార్టీ అధ్యక్షుడు బీసీ, భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది, బీజేపీ నేత ఓసీని చేసింది. రాష్ట్ర అధ్యక్షురావు రామచంద్రరావు గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అదే కాకుండా మేము మొన్న డీసీసీలు నియమిస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినాము. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇవ్వలేదు. అదే కాకుండా 42% రిజర్వేషన్ మించి లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఓన్లీ ఆలేర్లలోనే 80% బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటే మైనార్టీలను ముస్లింలు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ముస్లింలు బీసీ జాబితాలో ఎప్పటి నుంచో ఉన్నారు, అది చరణ్ చెప్పిండు, నేను చెప్తున్నా. మేము ముస్లింలకు రిజర్వేషన్ మనం కావాలని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఇస్తంటే ఓకే, ఇవ్వనంటే కూడా ఓకే. కాబట్టి ఇక్కడ బీసీలకు
జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు రావాలనే మనం కొట్లాడుతున్నాం. మనం ముస్లింల గురించి కొట్లాడతలేదు. కాబట్టి దీన్ని స్పష్టంగా ఏంటంటే ఒక గ్రామంలో కుక్క ఉంటే మంచి కుక్క అని చెప్పి చంపితే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దాన్ని పిచ్చి కుక్క అని బదనాం చేయాలి. తర్వాత చంపితే మంచిగా చంపిరు అంటారు. ఇవాళ ముస్లింలను సాకుగా చూసి బీసీ రిజర్వేషన్లు గండి కొడుతున్నారు. మనకు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉన్నాయి. ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సమాజం బీసీ సమాజమే. కాబట్టి బీసీ సమాజం దీన్ని తెలుసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు తన అధికారం చేపట్టిన తర్వాత బీసీల కోసము నవోదయ స్కూల్లో మిలిటరీ సైనిక్ స్కూల్స్లో 27% రిజర్వేషన్ పెట్టిండు. దాని తర్వాత జాతీయ సంచార జాతుల సంక్షేమం కోసం ఒక బోర్డు పెట్టిండు. దాని తర్వాత మత్స్యకారులకు కూడా ఒక బోర్డు పెట్టిండు. అదేవిధంగా బీసీ కమిషన్కు జాతీయ హోదా ఇచ్చి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ జరిగినాయి అనే చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పిండు. మొన్న ఏం చెప్పిండంటే తెలంగాణ రాష్ట్రంలో 50% ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఎంపెరికల్ డాటా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అది రేపొద్దున కోర్టుకు పోతాను ముందే తెలుసు మోడీ గారికి. కోర్టుకు పోతే కోర్టులో నిలబడదని తెలిసే మోడీ గారు ఒక ప్రకటన చేసిరు. ఏమని ప్రకటన చేసిరంటే వచ్చే సంవత్సరం జరిగేటువంటి జనగణనలో కులాలను కూడా లెక్కిస్తాం, కులాల యొక్క జనాభా కూడా లెక్కిస్తాం. తద్వారా వచ్చేటువంటి జనగణన జరిగిన తర్వాత బీసీలకు తగినంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మోడీ గారు ప్రకటించారు. తద్వారా ఏమవుతుందంటే రేపు పొద్దున సుప్రీంకోర్టు పోయినా కూడా దానికి అడ్డం పడదు. తెలంగాణలో అనుభవం ఏమో ఒకరిది, ఆర్భాటం ఏమో ఇంకొకరిది అయిపోయింది. ఇప్పుడు అనుభవం లేకుండా వాళ్ళు ఏదేదో చేసి అంత అనవసరంగా 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు 58 సార్లు మొన్న పోయినప్పటికీ 58 సార్లు వేరు ఢిల్లీకి. సరే, ప్రధానమంత్రి గారిని ఈ బీసీ రిజర్వేషన్ అంశం పైన 42% అంశం పైన వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఒక 7 సార్లు కలవడం జరిగింది, వివిధ అంశాల మీద కలవడం జరిగింది. అవును, దీనిపైన ఎన్నిసార్లు మాట్లాడారు? లేదంటే ఇప్పుడు మన జాజుల శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, జేఏసీ చైర్మన్ ఉన్నారు. ఇక్కడ కొంతమందిని అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి మన దగ్గర ఉన్నటువంటి సమస్యను మీరు ఎన్నడన్నా వివరించే ప్రయత్నం చేసిర్రా? ఇంకొకటి నెంబర్ 2, జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ధర్నా చేశారు. అంటే ఈడ చేసిన డ్రామా సరిపోదని మళ్ళీ ఢిల్లీలో పెట్టిరు. ఆడ చేస్తే అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కమిటీలు ఉన్నాయిగా, ఏఐసిసి కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, డ్రైవింగ్ కమిటీ, వాకింగ్ కమిటీ, ఏమేమో ఉంటాయి అలా. దాంట్లో వీళ్ళ అధినాయకులంతా ఒక్కరని అటెండ్ అయ్యిర్రా అండి? సోనియా గాంధీ గారు అటెండ్ అయ్యిర్రా, రాహుల్ గాంధీ గారు అటెండ్ అయ్యిర్రా, ఖర్గే గారు అటెండ్ అయ్యిర్రా? వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు ఉండరు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండరు. ఒక్కనాడన పార్లమెంట్ ముందర మాట్లాడిరా? ఒక్కనాడు పార్లమెంట్ ముందర ఓ బోర్డు పట్టుకొని నిలబడరా? 42% బీసీలకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మమ్మల్ని ఊర్లకు రానియరు, ఢిల్లీకి వెళ్ళి మేము ఊళ్ళకి పోయే పరిస్థితి లేదు, మమ్మల్ని ఢిల్లీలోనే ఉంచుతారు, మేము ఈ 42% అంశం ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒక్క నిమిషం ఇవ్వండి. ఇప్పుడు చరణ్ గారు ఇప్పుడు అన్న సోదరుడు మంచి ప్రశ్న అడిగాడు. చరణ్ గారికి ఇది గుర్తుందో లేదో, వాళ్ళు ఇచ్చినటువంటి అభయహస్తం మేనిఫెస్టో 42 పేజీలు 420 హామీలు. వీళ్ళు ఏం చేసిరండి? ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రెండోది, ప్రతి సంవత్సరం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా అండి? ఇది పేజీ నెంబర్ 16 అన్న, మీరు చూసుకోండి ఒకసారి. మీరు ఇచ్చినటువంటి హామీ ఇది నిజం కాదా? మీరు ఏం చేయరంటే స్థానిక సంస్థలలో మీ మేనిఫెస్టో గ్రామాలలో ఈ మేనిఫెస్టో తీసుకొని పోయి మీకు ఓట్లు వేసేది ఓట్లు వేయండి అలా తెలుస్తుంది గ్రామాలలో. సార్ దయచేసి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు ఏదో సైనిక్ స్కూల్కి కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అర్జున్ సింగ్ గారు ఉన్నప్పుడే ఆనాడు ఐఐఎంలో ఐఐటిలో 27% రిజర్వేషన్ ఇచ్చి పార్లమెంట్లో స్టాండింగ్ కౌన్సిల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే. తర్వాత ఆనాడు హనుమంతరావు గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా అర్జున్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా ఇంకోటి చెప్తా ఉన్నా సార్, దయచేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయలతో ప్రతి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఇప్పుడు చెప్తున్న భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్. భారతీయ జనతా పార్టీ బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళు ఇచ్చింది 3% మాత్రమే. 90 మంది సెక్రటరీలు హోం శాఖలు ఉంటే 3 మాత్రమే బీసీలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నంటే బీసీ ప్రధానమంత్రి, బీసీ హోంమంత్రి, నిధులు మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. బీహార్కి ఇచ్చిన 59 కోట్లు లేదు, ఆంధ్ర రాష్ట్రానికి నేనేమంటా, తెలంగాణ రాష్ట్రంలో బీసీలను
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా తడిగుడ్డతో గొంతు కోసింది అంటారు కదా, అంత ఈజీగా ఇద్దరు కూడా గొంతు కోసింది. నేను ఒక ఎగ్జాంపుల్ బీసీ ఎంబీసీ కార్పొరేషన్లలో సబ్సిడీ లోన్లు ఇచ్చేది ఉంటుందండి, అది ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 38 కోట్లు ఇచ్చారు. 15-16లో 42 కోట్లు, 16-17లో 58 కోట్లు, 18లో 89 కోట్లు, 19-20లో 182 కోట్లు ఏమి ఇచ్చారు. 18-19లో అప్పుడు ఎలక్షన్స్ ఉండే 18-19 ఇచ్చారు. దాని తర్వాత 19-20లో 0, 20-21లో 0, 21-22లో 0, 22-23లో 0, మొత్తం 0 చేసింది. ఎందుకు చేసిరంటే 23 వరకు వీళ్ళు ఉండే సార్, 23 వరకు వీళ్ళు ఉండే. 20 నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 0. మొత్తం బడ్జెట్ ఎంత పెట్టారు సార్? బడ్జెట్ కేటాయించింది కూడా చెప్తాం మీకు. ఎంబీసీ బీసీ కార్పొరేషన్లకు ప్రతి సంవత్సరం 1000 కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ పెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ బీఆర్ఎస్ హయాంలో పెట్టింది దాదాపు యావరేజ్గా 2 లక్షల కోట్లు సార్. 9 సంవత్సరాలకు కలిపి 10 సంవత్సరాలకు కలిపి 20 లక్షల కోట్లు వీళ్ళు బీసీలకు ఖర్చు చేసింది. బీసీ కార్పొరేషన్ల కోసం ఖర్చు చేసింది 417 కోట్ల రూపాయలు విత్ డాటానే ప్రవేశపెట్టగలుగుతా. వీళ్ళు చేసిరా? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలా, కేవలం 3,000 కోట్లు పెట్టి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీజేపీ ఏం చేశారు? మీరేం చేసిరు చెప్పు? 1,50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిరు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి బీసీలకు ఏం చేసిరు చెప్పు? ఇంతవరకు చెప్పలేదు. 3 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్, పోయిన సంవత్సరం 3 లక్షలు ఏం చేసిరు? సరిపోయింది. తెలంగాణలో బీసీలను ఈ రెండు పార్టీలు అన్ని పార్టీలు బీసీలను వంచన చేసినాయి, అన్ని పార్టీలు మోసం చేసినాయి. జనాభా దామస్ ప్రకారం బడ్జెట్ ఇవ్వలే, జనాభా దామస్ ప్రకారం టికెట్లు ఇవ్వలే, రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇవ్వలే, ముఖ్యమంత్రి పీఠం ఇవ్వలే, చివరికి వార్డు మెంబర్లు సర్పంచులు కూడా ఇవ్వలే. కాబట్టి బీసీలకు అన్ని పార్టీలు ద్రోహం చేసినాయి, అన్ని పార్టీలు మోసం చేసినాయి. ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని చెప్పి మన సాక్షి టీవీ ద్వారా వాళ్ళకు నేను అప్పీల్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, రవికుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు. ఇది వాళ్ళ బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.